వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రదీప్ రంగనాథన్ మూవీ డ్యూడ్ మూవీ మనందరికీ తెలుసు అన్నమాట. సో మనోడు వస్తాడో హిట్ కొడతాడో పోతాడు, వస్తాడో హిట్ కొడతాడో పోతాడు, వస్తాడో హిట్ కొడతాడో పోతాడు. సో ప్రదీప్ రంగనాథన్ చాలా అంటే చాలా టాలెంటెడ్ అని, చాలా అంటే చాలా కష్టపడతాడని, తన మూవీలో స్టోరీ ఉంటుందని, కంటెంట్ ఉంటుందని అందరికీ తెలిసిన విషయం. సో ఇప్పుడు డ్యూడ్ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు, వీడియో ఇప్పుడే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. సో ఇక టాపిక్లోకి వెళ్దాం. సినిమా ఇప్పుడు ఉన్న సినిమాలలో తోపు సినిమా అంటే కంటెంట్ ఓరియంటెడ్గా, స్టోరీ ఓరియంటెడ్గా నాకు అనిపించిన సినిమా ఏదైతే డ్యూడ్ మూవీ అన్నమాట. సో సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. యాక్టింగ్ అయితే ప్రదీప్ రంగనాథన్ ఎర్రగా తీసేసిండు అనమాట. సో కటౌట్ కాదు, కంటెంట్ చూసి కొన్ని నమ్మాల్సి వస్తుంది డ్యూడ్ అని చెప్పేసి చెప్పాలన్నమాట. సో కటౌట్ అవసరం లేదు, కంటెంట్ ఉంటే చాలు నిలదొక్కుకోవచ్చు, కంటెంట్ ఉంటే చాలు జనాల గుండెల్లో ఉండొచ్చు, కంటెంట్ ఉంటే చాలు స్టోరీతో సినిమా నడిపించచ్చు. మనోడు ఎలా ఉంటాడంటే ఒక పీల లాగా ఉంటాడు, కాకపోతే స్టోరీని ఒక రేంజ్లో తీసుకెళ్తాడు అనమాట. సో అదైతే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో సినిమాలో లవ్ స్టోరీ, లవ్ ఫెయిల్యూరు, ఎమోషన్స్, ఇంకా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఉన్న కంటెంట్ ప్రతి ఒక్కరికి టచ్ అయ్యే విధంగా ఈ ప్రదీప్ రంగనాథన్ స్టోరీస్ అయితే ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి ప్రజెంట్ జనరేషన్లో సిచ్యుయేషన్ ఎలా ఉంది, రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి అనేది ఆ సినిమా చూస్తే కొంతమందికి, అంటే నాకు తెలిసి చాలామందికి కనెక్ట్ అయ్యే విధంగా దగ్గరలో, లైఫ్కి దగ్గరలో ఉండే విధంగా ఉన్నాయన్నమాట. సో సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఇంకా ఇంటర్వెల్ బ్యాక్ అయితే సస్పెన్స్ థ్రిల్లింగ్ అసలు మామూలుగా అంటే మామూలుగా ఉండదు. సో సినిమా అంటే ఇది అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో ఇంటర్వెల్ తర్వాత అయితే నా మామూలుగా సెకండ్ హాఫ్లో అన్ని సినిమాలు ఫాలో అయినట్టే. సో ఇది అంత డౌన్ కాకుండా కూడా ఒక స్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఇంటర్వెల్ తర్వాత ఎండింగ్ అదంతా పెద్ద ఇంపాక్ట్ అనిపించకపోయినా కూడా స్టోరీ ఓరియంటెడ్గా నాకైతే ఓకే అని అనిపించింది అనమాట. సో మొత్తానికైతే సినిమా అయితే బాగుంది, సినిమా చూడొచ్చు అనమాట. సో మీరు సినిమా చూడనట్లయితే థియేటర్లో ఖచ్చితంగా ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సిచ్యువేషన్ అప్పుడు ఏది నా లైఫ్లో ఉంది, టచ్ అయింది అనే ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. సో మరి ఇంకెందుకు లేటు, చూడకపోతే వెళ్ళి సినిమా చూడండి. సో మరి నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.